నేను నిన్న బ్లౌజ్ల కోసం అయితే బయటికి వెళ్ళానండి, కానీ కొన్ని శారీస్ మీదకి బ్లౌజ్లు అయితే లేవు. సో అందుకనేసి నేను నిన్న షాప్కి అయితే వెళ్ళాను. ఇది నిన్నటి వీడియో అండి, ఈరోజు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఒక శారీ అయితే, ఒక కస్టమర్ శారీ అండి, బ్లౌజులు తీసుకురావాలని చెప్పారు. సో అందుకనేసి నేను బయటికి వెళ్ళి దానికి మ్యాచింగ్ సంబంధించిన ఒక బ్లౌజు శాటిన్లో తీసుకున్నాను. శాటిన్ చూడండి, అవన్నీ శాటిన్సే. ఒక రూమ్లో మొత్తం శాటిన్స్, అట్లా ఒక రూమ్లో మొత్తం కాటన్ లైనింగ్లు, ఒక రూమ్లో మొత్తం పాలిస్టర్ లైనింగ్లు అయితే వీళ్ళు సేల్ చేస్తారు. కానీ చాలా కలర్స్ అయితే బాగున్నాయండి. మనకి ఏ శారీ మీదకైనా బ్లౌజు కావాలంటే ప్రతి ఒక్క క్లాత్ అయితే ఇక్కడ దొరుకుతుంది. మాకు కొంచెం దూరంలో ఉందండి షాపు. చూడండి, షాప్ మొత్తం మీకు చూపిస్తున్నాను ఏ విధంగా ఉందో. మొత్తం మ్యాచింగ్ సెంటర్ అన్నట్టు, ఇది పెద్ద షాపు. ఇలా మనకు ఒకవేళ శారీస్ మీదకి మ్యాచింగ్ బ్లౌజ్లు అయినా, లేకపోతే లెహంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికైనా, దేనికైనా సరే ఈ షాప్లో మాత్రం మనకు అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ ఈ శారీ ఉందిగా వైట్లో, ఒక వైట్ శాటిను, ఒకటి శారీలో ఫ్లవర్స్ వచ్చాయి కదా, సో అలాంటి కలర్ శాటిన్ అయితే తీసుకుందామని వెళ్ళాను. అలాగే ఇంకొన్ని బ్లౌజులు కూడా తీసుకున్నామండి. మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వచ్చాము. షాపింగ్ కంటే ఒక్కరు వెళ్ళొద్దండి, తోడుకెవరన్నా ఉంటే మంచిగా అన్నీ చూసి రావచ్చు నిదానంగా వెళ్ళి. సో మా ఫ్రెండ్ వచ్చింది, మా ఫ్రెండ్తో కలిసి నేను వెళ్ళాను. ఇట్లా టైం అయితే మంచిగా గడిచిపోయిందండి. అసలు షాపింగ్ చేస్తే మనకు టైమే తెలియదు. తనేనండి మా ఫ్రెండు, బ్యాగ్ వేసుకుంది కదా, సో తనే మా ఫ్రెండు. ఈ విధంగా బయటకైతే వచ్చాము. సో చూడండి, బార్డరు లెహంగాస్ కుట్టించుకోవడానికి పట్టు బార్డర్ కూడా వచ్చినాయి. నెట్, శాటిను, అలాగే క్రేపు. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్గంజా క్లాత్లో కూడా ఉన్నాయండి. ఆర్గంజా క్లాత్, ఇప్పుడు నేను చూపించేది మొత్తం ఆర్గంజా క్లాత్. ఇవన్నీ మల్టీపర్పస్ కలర్స్లో కూడా మనకు దొరుకుతాయి. ఇలాంటి బ్లౌజులు తీసుకొని, అంటే ఇలాంటి క్లాత్ తీసుకొని బ్లౌజులు కుట్టించుకోవచ్చు, అలాగే డ్రెస్సులు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి, బాగుంటాయి. ఇక్కడ చూడండి, కింద మొత్తం మనకి జరీ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద చెమ్కీ వర్క్ అయితే వచ్చింది. ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ఈ విధంగా అయితే ఉంటుంది, కానీ కాస్ట్ మాత్రం ఘోరంగా ఉందండి. ఇక్కడ చూయించేది ఇప్పుడు ఇక్కడ బాక్స్ ఉంది కదా, చూడండి. ఇగో ఇప్పుడు చూయించేది ఇది 500కి మీటర్ అంట. ఇది మొత్తం చెమ్కి వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది. 500కి మీటర్ అని చెప్పారు అడిగితే నేను. ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క కాస్ట్ ఉందండి. ఇక్కడ చూపించేది 450 అంట. అక్కడ నెట్ ఉంది కదా డిజైన్ది, నెట్ ఆపోజిట్లో, అది వచ్చేసి 900కి మీటర్ అంట. మస్తు రేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూపించే వైట్ మాత్రం సైడ్కు ఉన్నాయి. అవేమో మనం క్లాత్ తీసుకొని నచ్చిన కలర్స్ తోటి మనము డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మనకి ఏమైనా కలర్ కావాలంటే వాళ్ళు కలర్స్ యాడ్ చేసి మనకైతే రెడీ చేసి ఇస్తారండి. ఇక్కడ కనిపించే నెట్ ఫ్యాబ్రిక్స్ మొత్తం బాగానే రేటు ఉంటాయంట. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా మీకు, రామా గ్రీన్ ఫ్లవర్స్ రెడ్ వైట్. సో ఇవి వచ్చేసి 1000 రూపీస్కి మీటర్ అంట. నేనైతే కొన్ని నెట్కి సంబంధించిన బ్లౌజ్ పీస్లు అయితే తీపిచ్చానండి. ఇవి 200కి మీటర్ అండ్ 300కి మీటర్ అని చెప్పారు. సో నెట్ ఫ్యాబ్రిక్ అయితే మనకు శారీస్ మీదకి అయితే బాగుంటాయి అనేసి నేను తీసుకుందామని చూసానండి. కాకపోతే నాకు కింది చేతికి కట్ వర్క్ వచ్చింది అయితే బాగుంటుంది అనుకున్నాను. దీనికైతే కట్ వర్క్ అయితే రాలేదు. చూడండి, ట్రాన్స్పరెంట్గా కుట్టించుకోవచ్చు అండి. హ్యాండ్స్కి చాలా బాగుంటుంది. వైట్, బ్లాకు ఇవి చాలా శారీస్ మీదకి అయితే వస్తాయి మనకి. నేను ఈ ఫ్యాబ్రిక్ 300కి మీటర్ అండి, బ్లాక్ది. వైట్ది వచ్చేసి 200కి మీటర్ అంట. నాకు ఇక్కడ కట్ వర్క్ అయితే ఎక్కువ రాలేదు చేతికి. కింది వైపు రౌండ్గానైనా స్క్వేర్ టైప్ అన్నా కొంచెం వీ టైప్ అయినా వస్తుందేమో అనుకున్నాను, కానీ రాలేదు. అందుకనేసి నేను తీసుకోలేదండి. కాకపోతే మీకు చూపించాలనే తీపిచ్చాను నేను. కానీ బయటకు వెళ్తే రేట్లు మాత్రం ఘోరంగా ఉన్నాయండి. ఆ ఫ్లవర్స్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే 1000 రూపీస్కి మీటర్ అంట. నేనైతే బయట వేరే షాప్లో స్టిచ్ చేసిన బ్లౌజ్ రెడీమేడ్దే తెచ్చుకున్నానండి. 750కే పడ్డది. సేమ్ ఇదే క్లాత్, డార్క్ గ్రీన్ కలర్ అండి నాది. ఎందుకంటే డార్క్ గ్రీన్లో మల్టీపర్పస్ అయితే ఏ శారీస్ మీదకైనా వేసుకోవచ్చు, అందుకనేసి అది స్టిచ్చెడ్తోనే ఉందండి. క్లాత్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని, కాకపోతే
ఆ క్లాత్ వాళ్ళు సేల్ చేయమని చెప్పారండి, అందుకనేసి స్టిచ్డ్ బ్లౌజ్ తీసుకున్నాను. నాకు ఇక్కడ సాటిన్ అయితే ఇస్తున్నారు. 1 మీటర్ సాటిన్ తీసుకున్నానండి, ఎందుకంటే బ్లౌజ్కి మనము హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టుకున్నా కూడా క్లాత్ సరిపోవాలనేసి. మనకు ఎవరికైనా సరే కొంచెం లావు ఉన్న వాళ్ళకి 1.5 మీటర్ తీసుకోండి, బక్క ఉన్న వాళ్ళకైతే 1 మీటర్ సరిపోతుంది. చూడండి నెక్స్ట్ ఇంకా నేను కలర్స్ అయితే చూపిస్తాను. బ్లౌజ్ మెటీరియల్స్ కాటన్లో ఉన్నాయి, సిల్క్లో ఉన్నాయి, ఆర్గంజలో ఉన్నాయి, ఆకుపట్టులో ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది. నేను బోడుప్పల్లో తీసుకున్నానండి ఇది. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చూడండి చీరతో భలే ఆడుకుంటాడు. ఆ శారీస్ మీదకే ఈ బ్లౌజ్ తీసుకున్నామండి, వేసుకుంటే లుకింగ్ రావడానికి అనేసి. ఇలా కొంచెం డిఫరెంట్గా బ్లౌజులు తొడిగితేనే మనకు బ్లౌజ్తోనే కదా శారీ లుక్ వచ్చేది. సో అందుకనేసి నేను కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను. మా ఫ్రెండ్ శారీ ఇస్తే ఇవన్నీ శారీసేనండి. నాకైతే పక్కన ఇప్పుడు పట్టుకున్న శారీ అయితే బాగా నచ్చింది, కాకపోతే రేటే ఎక్కువ ఉందండి. చూపిస్తాను మీకు రేట్ కూడా. చూడండి 1250 ఉంది శారీ. శారీస్ పట్టుకున్న మాత్రం చాలా మెత్తగా దూదిలాగుంది, కాకపోతే సిల్వర్ది మనకు ఒక లైన్ అయితే వచ్చింది కదా, అది గుచ్చుకోబోతుంది, అందుకనేసి నేను తీసుకోలేదండి. కానీ అది లేకపోతే మాత్రం శారీ మాత్రం సూపర్ ఉన్నది, కానీ దాంతోనే లుక్ ఉందండి శారీ కూడా. ఇవి ఒక్కొక్క శారీ ఒక్కొక్క రేట్ ఉంది. ఇది 700 600 ఉందండి. 700 ఉంది ఈ శారీ. ఇది కూడా చాలా మెత్తగా ఉందండి శారీ కూడా, కొంచెం మనకి సిల్క్ టైప్ వచ్చింది కానీ బాగుంది శారీ, కట్టుకోవచ్చు, అఫీషియల్గా ఉంటుంది, ఎక్కడికన్నా పోయినా కూడా కట్టుకొని బాగుందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూపిస్తాను చూడండి, దాని పక్కన ఉన్న శారీస్. ఇది 650 అనుకుంటా శారీ, 600. ఓకే 600 అండి ఇది. ఇలా అన్ని శారీస్ అయితే మంచిగా ఉన్నాయండి వీళ్ళ షాప్లో, కానీ మేము ఓన్లీ బ్లౌజ్లే తీసుకున్నాము, శారీస్ ఏం తీసుకోలేదు. శారీస్ ఎలా ఉన్నాయో చూద్దామనేసి వెళ్ళాము, బ్లౌజ్లు శారీస్. ఎందుకంటే ఎప్పుడంటే టక్కునే ఇప్పుడు ఒకవేళ మంచి మోడల్స్ వచ్చాయనుకో మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకొని మళ్ళీ వెళ్ళి రావచ్చు అనేసి ఒకసారి లుక్ వేద్దామని వచ్చామండి. అట్లనే కొన్ని బ్లౌజులు అయితే తీసుకున్నాము. మంచి మంచి కలర్స్, మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ షాప్లో. నాకైతే ఇందులో పింక్ నచ్చిందండి, పింక్ కలర్ శారీ నచ్చింది, కానీ ఆ క్లాత్ గుచ్చుకుంటుందని నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా చూడండి, ఇక్కడ కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. రా సిల్క్లో మనకి నేను బ్లౌజ్ తీసుకుందామని అనుకున్నాను, రా సిల్క్లో మనకు ప్లెయిన్లో ఉన్నాయి, డిజైన్స్లో ఉన్నాయండి, బూటా టైప్ కూడా ఉన్నాయి. నేనైతే ఇప్పుడు అలా కొంచెం చెమ్కీ వర్క్ అయితే వచ్చింది, అదైతే ఇప్పుడు పింక్ తీపిస్తున్నాను. పింక్ వచ్చేసి మనకు అది పింక్ కలర్ కూడా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్. అది ఇంతసేపు చూపించాను కదా శారీ 1250 అని, దాంట్లో బ్లౌజ్ పీస్ లేదట, సో అందుకనేసి నేను తీసుకోలేదు. మళ్ళీ శారీ 1250 పెట్టుకొని మళ్ళీ బ్లౌజ్ సపరేట్గా తీసుకోవాలంటే ఇంకెక్కువ అమౌంట్ పడుతుంది, సో ఆ శారీకి అంత అమౌంట్ పెట్టిన అవసరం లేదనేసి నేను తీసుకోలేదు. ఇక్కడ ఉన్న బ్లౌజ్ అయితే మనకి చూడండి రా సిల్క్, అంటే ప్యూర్ రా సిల్క్ కూడా కాదు, ఇది కొంచెం తక్కువ క్వాలిటీ తోటి మనకు రా సిల్క్లో వచ్చింది. ఇక్కడ మొత్తం చెమ్కి జరీ థ్రెడ్తోనైతే బూటాస్ వచ్చినాయండి. బార్డర్ వచ్చేసి చేతులకి జిగ్జాగ్ టైప్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి 300 మీటర్ అని చెప్పారు. నెక్స్ట్ నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్లౌజ్ అయితే తీపిస్తున్నానండి బ్లాక్లో. బ్లాక్ అయితే మనకు ఏ శారీస్ మీదకైనా వేసుకోవచ్చు, అండ్ బ్లాక్ వచ్చేసి మనము బ్లౌజ్ వేసుకున్నా కూడా లుకింగ్ ఉంటుంది, ఎవరికైనా సరే బ్లాక్ అయితే బాగుంటుంది. బ్లాక్ మీద గోల్డ్ వచ్చిందండి, బాగుంది, నాకైతే నచ్చింది. ఇది వచ్చేసి 350 చెప్పారనుకుంటా, బాగుంది ఈ బ్లౌజ్ కూడా. మొత్తం చెమ్కి జరీ వర్క్, మొత్తం థ్రెడ్ వర్క్ జరీతోటి బాగుందండి, క్లాత్ కూడా మంచిగా ఉంది,
మందంగా ఉంది క్లాత్ కూడా. తీసుకుందాం అనుకున్నాను, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుంటాను. ఈసారి అయితే తీసుకోలేదండి, బ్లౌజ్ వేరే తీసుకున్నాను. సో ఇక్కడ కాటన్ ఉన్నాయి, సిల్కీ ఉన్నాయి, రకరకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే నేను కొన్ని తీసుకున్నా కదా, అవి నాకు సంబంధించిన ఒక బుట్ట ఉంటుంది కదా, సో అందులో వేసుకొని కిందికైతే దిగుతున్నాను బిల్లు చేయించుకోవడానికి. చూడండి ఇక్కడ నేను మిర్రర్లో మీకు కనిపిస్తాను. నెక్స్ట్ కిందికి వెళ్ళి ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నానండి. రా సిల్క్లో ప్లెయిన్లో చూపిస్తాను మీకు. అలాగే కొన్ని క్లాతులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తాను. ఇక చూపించేదన్నీ మిగిలిన పీస్లు అండి తాండ్లాన్ని తీసుకొచ్చినాక ఫ్యాబ్రిక్స్ అన్నీ అయిపోయాక మీటర్, 2 మీటర్స్, 3 మీటర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఒక డబ్బాలో అయితే వేశారండి. ఇలాంటి బాక్స్లో వేసేసి పెట్టారు. మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఇల్లు ఉన్నాయి, కాకపోతే అన్నీ అయిపోయినాయండి. ఇవి తక్కువ క్లాతులు. మనం ఓన్లీ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవడానికి అండ్ పిల్లలకి కూడా బాడీకి వేసుకుంటాం కదా, ఓన్లీ బ్లౌజ్లకే సెట్ అవుతాయి. లెహంగాస్ కుట్టించుకోవడానికి అయితే కావవి, ఎందుకంటే అంత క్లాత్ లేదంట అక్కడ. ఇవి వచ్చేసి మనకి లైనింగ్స్ అండి, కాటన్ లైనింగ్స్. అట్లనే ప్యూర్ రా సిల్క్ వచ్చేసి 900కి మీటర్ చెప్పారు. ప్యూర్ రా సిల్క్. ఇవి చూడండి మొత్తం మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినాయే. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క రేటు. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయినాయి. స్టిచ్చింగ్ కానీ బ్లౌజ్లు ఏమో అక్కడ మీకు ఆపోజిట్లో కనిపిస్తున్నాయి కదా, అవి వేరే రేట్ అండి. ఇది వచ్చేసి ఈ విధంగా వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి పెట్టారు. ఇవి తీసుకొని ఏమైనా మనం వేసుకొని ఏమైనా లూజ్ ఉంటే మాత్రం ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు కూడా మనకు వీళ్ళ షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎదురుగా కనిపించేటి అన్నీ మనకు మ్యాచింగ్ బ్లౌజెస్ అండి. డ్రెస్లకైనా, బ్లౌజ్లకైనా, లెహంగాస్ అయినా, క్రాప్ టాప్స్ అయినా ప్రతిదానికి యూజ్ అవుతాయి. ఇక్కడ నేను ఆపోజిట్ చూపించేది ప్లెయిన్ రా సిల్క్ 200 ప్లస్ 350 అండ్ 900. ప్యూర్ రా సిల్క్ 900 చేంజ్ ఉందంట. ఇలా రకరకాల ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. మన ఛానల్లో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.